దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు, మీ నుంచి వీరు దూరం కావాలనుకుంటున్నారు. ఈరోజు వారికి ఆ ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఎప్పటి నుంచో ఈ ఆలోచనలో వారు ఉండి ఉండొచ్చు. ఏం జరగబోతుంది, ఎవరు వారు, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు ప్రస్తుతం ఎలా ఉంది గోచారం, ఎలా నడుస్తుంది, ఎలాంటి యోగం ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల నుంచి కొంతమంది వ్యక్తులు మీ యొక్క రిలేషన్షిప్ని కట్ చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క రాశి వారికి ఈ వార్త తెలియగానే చాలా బాధపడతారు. ఎందుకంటే వారు చేయని తప్పుకు ఎందుకు ఇలా వారి నుంచి వీరు విడిపోవాలి అనుకుంటున్నారు అనే ఒక కన్ఫ్యూజన్, ఒక క్వశ్చన్ మార్క్ వీరికి వస్తుంది. కనుక ఈ యొక్క రాశి వారు ఏ విధంగా వారిని కాపాడుకోవాలి, రాబోయే చేదు వార్తలు రాకుండా ఎలాంటి పరిహారాలు ఈ రోజు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలుసుకుందాం. కొందరిని చూడగానే ఎవరైనా సరే ఇట్టే నచ్చేస్తుంటారు. వారిలో ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. ఏం చేసినా నచ్చుతారు. మాట్లాడే విధానం, చూసే చూపు కూడా నచ్చుతుంది. జ్యోతిష శాస్త్రంలో కూడా ఇలాగే చూడగానే ఆకర్షించే రాశులు కొన్ని ఉంటాయి. అందులో మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి అని చెప్పుకోవచ్చు. సహజంగా ఇతరులను ఆకర్షించే మాయాజాలం వీరుకుంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు ఒక ప్రత్యేక శక్తి వెంట తీసుకుని వెళ్తారు. వారు ఎప్పుడూ కూడాను ఆనందంగా ఉంటారు. పని కట్టుకుని అందరినీ ట్రాక్ చేయాలని ఏ పని చేయరు. కానీ ఏ పని చేసినా అందరికీ నచ్చేస్తుంటుంది. మరి అలాంటి స్పెషల్ అట్రాక్షన్ అనేది, ఆ యొక్క అట్రాక్షన్ పవర్ అనేది వృశ్చిక రాశి వారు సహజంగానే కలిగి ఉంటారు. ఎన్నో రకాల సీక్రెట్స్ని మెయింటైన్ చేస్తుంటారు. అందులో అన్ని విషయాలు ఎవరికీ చెప్పరు. ఈ యొక్క రాశి వారి రహస్యం అనేది గ్రహం ప్లూటో పాలిస్తుంది. వీరికి వ్యక్తిగతం చాలా బాగుంటుంది. వీరు తమ మనసులో ఉండే విషయాన్ని తొందరగా ఎవ్వరికీ చెప్పరు. కానీ అందరికీ మాత్రం వీరు తెగ నచ్చేస్తారు. వీరు మాటలతో ఇంప్రెస్ చేయకపోయినా అందరూ ఇంప్రెస్ అయిపోతుంటారంతే. వీరితో మాట్లాడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందరూ వీరి పట్ల చాలా ఆకర్షితులవుతుంటారు. కానీ వీరు మాత్రం అందరితోనూ రాసుకుని పూసుకుని తిరగరు. ఎవరికైనా దగ్గర అవ్వాలంటే వారిపై వీరికి నమ్మకం కలగాలి. నమ్మిన వారితో మాత్రమే చాలా బాగా వ్యవహరిస్తుంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రపంచంలో జీవిస్తూ వీరు ఒక కళల ప్రపంచంలో జీవిస్తుంటారు. అయితే చుట్టూ ఉండే లోకం కంటే కళల ప్రపంచంలోనే ఎక్కువ విహరిస్తుంటారు. ఈ రాశి వారు ఆధ్యాత్మిక గ్రహ ప్రభావం ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీలైనంత వరకు కూడాను ఎప్పుడూ శాంతివంతంగా, సున్నితంగా ఉంటారు. సున్నితంగా మాట్లాడతారు. చూడ్డానికి చాలా చక్కగా ఉంటారు. మంచి దృఢ సంకల్పం ఉంటుంది. అంతేకాకుండా ఆకర్షణీయమైన శరీరం ఉంటుంది. అదేవిధంగా ఆలోచనలు మాత్రం అంతు చిక్కకుండా ఉంటాయి. ఈ లక్షణాలతోనే అందరూ కూడా వీరికి అట్రాక్ట్ అయిపోతుంటారు. అదేవిధంగా వీరి ఆలోచనలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ పని చేసినా సక్సెస్ అనేది 100% ఉంటుంది. కాస్త ఆలస్యం అయినప్పటికీ పనిలో విజయాన్ని పొందే వరకు పట్టుని మాత్రం వదలరని చెప్పొచ్చు. అంతేకాకుండా మాట్లాడే తీరు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ రాశి వారితో ఎక్కువ పరిచయం ఒక్కసారి ఏర్పడినా చాలు, వీరిని ఇంత తొందరగా ఎవ్వరూ కూడా మర్చిపోలేరని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరిని యూరిన్ గ్రహం పాలిస్తుంది. ప్రతి నిమిషం కొత్త ఆవిష్కరణలు చేయాలనుకుంటారు. అందరూ ఇలా కాకుండా తమ దానిని ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. వారి యొక్క ప్రవర్తన, ఆలోచన విధానం అందరికన్నా భిన్నంగా ఉంటుంది. అందుకే
ఎక్కువగా అందరికీ వృశ్చిక రాశి వారు నచ్చేస్తుంటారు. చాలా సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమ మనసులో ఉండే విషయాన్ని అంత సులువుగా అంత తొందరగా ఎవ్వరితో చెప్పుకోరు. ఎవరైనా వీరికి అట్రాక్ట్ అయ్యి వారి రహస్యాలు వీరికి చెప్పుకుంటారు తప్ప వీరు మాత్రం ఎవ్వరికి ఎలాంటి రహస్యాలు పొరపాటున కూడాను చెప్పరని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు ఇలా అతి మంచితనాన్ని కలిగి ఉంటారు. అతి గోప్యత కూడా పాటిస్తూ ఉంటారు. చూడ్డానికే గంభీరం, లోపల స్వచ్ఛమైన మనస్సు ఉంటుంది. చాలా వరకు కూడాను వీరిని అర్థం చేసుకోవడం కష్టమే. అతిగా మంచి వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ యొక్క సమస్యను పరిష్కరించాలి అనుకుంటారు. ఎవరి సమస్య అయినా ఒకటే అని అనుకుంటారు. ముఖ్యంగా వీరికి మొండితనం అధికంగా ఉంటుంది. పట్టుదల అధికంగానే ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని తత్వం ఉంటుంది. ఎక్కడ ఆగిపోరు. ఆగిపోయినా మొదలు పెడతారు. సాధించే తీరుతారు. ఈ వ్యక్తిత్వాన్ని ఎక్కువగా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గోచరం విషయానికి వస్తే గనక ప్రస్తుతమైతే అనుకూలంగా ఉంది. ఈ రాశి వారి నుంచి కొంతమంది అయితే విడిపోవాలని చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీరు ఎదుటి వారికి మంచి చెప్తే అస్సలు నచ్చదు కదా. ఇది కలియుగం కదా. కొంతమంది మీరు మంచి చెప్తున్నా సరే చెడుగా అనిపిస్తుంది. కానీ ఫ్యూచర్లో వారు తిరిగి ఆలోచిస్తే మీరు చెప్పింది 100% నిజమని వారే అనుకుంటారు. మీరు బాధపడవద్దు. ఆలోపు అన్నీ కూడా సద్దుమణుగుతాయి. అయితే అందువల్ల ఈ రాశి వారు ఎవరినైనా మంచి చేయాలి, మంచి చెప్పాలి, మంచి మాట్లాడాలి. ఫ్యూచర్లో వారికి ఎలాంటి కష్టం రాకుండా, ఆపద సమస్య రాకుండా ఉండాలని ఎప్పుడూ భావిస్తుంటారు. ఈ భావనే ఈరోజు ఇబ్బంది కలగచేస్తుంది. ఈ రాశి వారు చెప్పినప్పుడు విన్నవారు అదృష్టవంతులని చెప్పొచ్చు. ఒకవేళ వినకపోతే గనక ఇక వారి దురదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక వ్యక్తుల భావాలు, వ్యక్తిత్వం కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రేమ జీవితం గురించి కూడా క్లియర్గా తెలుసుకోవచ్చని జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి చాలా ఎమోషన్ ఉంటుంది. తమ చుట్టూ ఉన్న వారితో ఎనలేని బంధాన్ని అల్లుకొని ఉంటారు. ఎమోషనల్గా ఉంటారు. ప్రేమను కూడా పెంచుకుంటూ ఉంటారు. తొలి చూపులోనే ప్రేమలో చాలా ఈజీగా పడిపోయే రాశుల్లో ఒక రాశి వృశ్చిక రాశి అని చెప్పొచ్చు. ఈ రాశి జన్మించిన వ్యక్తులు ప్రేమకు చాలా విలువ ఇస్తారు. ధనం కంటే కూడాను. ఎంతలా అంటే వారి జీవితాన్ని కూడా అర్పించేస్తారు. వారు చెప్తే తూచా తప్పకుండా వింటారు. ఈ రాశి జాతకులకు చాలా వరకు కూడాను మంచిగా ఉండే తత్వం ఉంటుంది. వీరితో జీవితం మంచిగా ఉండాలంటే మంచి వ్యక్తులతో మాత్రమే సాధ్యమవుతుంది. చెడు వ్యక్తులు ఉంటే నిత్యం గొడవలు, ఇబ్బందులు, బాధలు తప్పవు. మీరు మంచి చెబితే వినలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ రోజున ఈ సమయంలో ఖచ్చితంగా వీరి నుంచి దూరం అవ్వాలని చూస్తారు. అది వారికి మంచిది, వీరికి మంచిది. నిజం కాస్తంత మీకు ప్రారంభంలో చేదుగా అనిపించవచ్చు. ఇది చేదు వార్త అయినప్పటికీ కూడా 100% కరెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి చెబితే వినలేని స్థితిలో ఉన్నవారు అలాంటి వ్యక్తులతో స్నేహము, ప్రేమ, బంధము అన్నీ వ్యర్థమే అని గుర్తుపెట్టుకోండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండడం, వీలైతే బంధాన్ని ముగించుకుని వెళ్లే వారితో మీరు దూరంగా ఉండడమే మంచిది. మీరు మీ చుట్టూ ఉండే వ్యక్తులు బాగుండాలని కోరుకుంటారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని ఎల్లవేళలా తపిస్తూ ఉంటారు. అందులకు గాను వారికి సూచన చెప్పినా వారికి అదేదో నియమంలా కట్టేసినట్లు ఉండొచ్చు. కావున మీరు ఇక విడిచిపెట్టండి. ఈ బంధాన్ని విడిచిపెట్టండి. ఈ మాటలను విడిచిపెట్టండి. పోతూ పోతూ మీకు కలిగించే మానసిక బాధ ఈ రోజున అమితంగా ఉండొచ్చు. మంచిని కోరి చెప్పినప్పుడు వినకపోతే వారి యొక్క దురదృష్టమని మీరు శాంతపరచుకోండి మీ మనసును. ఈ సమయంలో మీకు ఒత్తిడి కాస్త తగ్గుతుంది. మానసికంగా కూడా కుదుట పడతారు. ఆలోచిస్తే మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రసంగాలకి అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పొచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల, వారి యొక్క కలయిక వల్ల ఉత్సాహం కలుగుతుంది. మరింత శ్రమ పడాల్సి ఉండొచ్చు. కానీ శ్రమకు ప్రతిఫలితం తప్పక కలుగుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే
సమస్యలు కష్టాలు అనిపిస్తే పరమశివుని యొక్క నామస్మరణ నిత్యము చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.